మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి లక్ష్మి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం పార్టీ కార్యాలయం నుంచి పామూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దద్దాల నారాయణ యాదవ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కూటమి 2 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అధికారంలోకొచ్చి 2 ఏళ్లు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోగా 6 లక్షలకు పైగా పింఛన్లు తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి 15,000, నిరుద్యోగ భృతి నెలకు 3,000 లాంటి హామీలను తొంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఏమైందని నిలదీశారు. మెడికల్ కళాశాలలను మాజీ సీఎం జగన్ తీసుకొస్తే నేడు చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అన్నదాతలకు ఏటా 20,000 చెప్పి పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మళ్లీ ప్రజలకు మేలు జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని, అందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెండుపోటు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెడుతూ డైవర్ట్ పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ రాష్ట్ర ప్రజలు అహర్నిశలు కృషి చేస్తూ రాబోయే రోజుల్లో ఈ గత 2-3 సంవత్సరాల్లో ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడ కూడా సూపర్ 6ను కానీ సూపర్ ఫ్లాప్ చేశారు. ఎక్కడ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. రైతుకు గిట్టుబాటు ధర కానీ, సంవత్సరానికి ఇస్తాన్న 20,000 కానీ, అలాగే అక్క చెల్లెమ్మలకు ఇస్తానటువంటి 1,500 కానీ, అక్క చెల్లెమ్మలకు కాకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ ఎక్కడ కూడా ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఇప్పటికి ఇవ్వలేదు. ఇక రాబోయే బస్సు అన్నారు, ఫ్రీ బస్సు అన్నారు. ఫ్రీ బస్సును ఆల్రెడీ ప్రైవేట్ పరం చేస్తున్నామని మళ్ళీ నిన్న మనం చెప్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి కానీ ప్రతి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా. అవి ఇవ్వకపోగా ప్రతి నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఎన్నుపోటు, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ఎన్నుపోటు, జగనన్న ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజీలకు ఎన్నుపోటు, జగనన్న ఇచ్చినటువంటి పోర్టులకు ఎన్నుపోటు, జగనన్న ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క స్కూలు, గవర్నమెంట్ స్కూళ్ళకు ఎన్నుపోటు, ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్నుపోటు, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు ఎన్నుపోట్లు, ఇంటింటికి ఇచ్చినటువంటి రేషన్ బండ్లనే తీసేసి వాళ్ళ దగ్గరికే రమ్మని చెబుతా ఉన్నారు. ఈ రోజు మీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు హెలికాప్టర్లు, విమానాలు కొనుక్కొని స్పెషల్ ఫ్లైట్లలో ఆంధ్ర టు హైదరాబాద్ తిరుగుతూ ఉన్నారు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అక్కా చెల్లెమ్మల్ని ప్రతి ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్క సగటు మనిషిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ వెన్నుపోటు ప్రభుత్వం. ఈ వెన్నుపోటు ప్రభుత్వం పూర్తయి 2 సంవత్సరాలైంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి చెల్లు చీటి పలికి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క సగటు మనిషి కానీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్. 4 లక్షల మందికి ఇవ్వాలి ఉద్యోగం. దాన్ని ఇవ్వకపోగా ఇప్పటికే 2 ఏళ్ళు అయింది. అంటే దాని అంచనా ప్రకారం 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 8 లక్షలు ఇవ్వకపోతే ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వలేదు, ఇవ్వకపోతే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు? అది మొట్టమొదటిగా సంతకం పెట్టిందే నిరుద్యోగ వృత్తి మీద పెడితే అది ఇంతవరకు 2 ఏళ్ళైనా అమలు చేయలేని పరిస్థితి. రెండోది, వీళ్ళకి మహిళలకి 15,000 ఇస్తానన్న 15,000 ఇంతవరకు ఇవ్వలేదు. గ్యాసు
గ్యాస్ ఒక్కటే ఇచ్చారు. ఈ రోజు గ్యాస్ కి లైన్ల క్యూలో నిలబడాల్సిన అవసరం వచ్చింది. అలాగే అమ్మ తల్లికి వందనం అన్నారు, అది 2 ఏడాది ఎగ్గొట్టి 1 ఏడాదికే ఇచ్చారు. మళ్ళీ దాంట్లో ఇంకా భాగంగా ఇంకా రైతు భరోసాకు కూడా వాళ్ళు ఇవ్వలేదు. రైతులు కూడా 1 ఏడాది వెన్నుపోటు పొడిచి 1 ఏడాదికే ఇచ్చారు. 6 హామీలు 6 కాళ్ళు ఇవ్వనే లేదు ఒక్కటికి సరిగా. దాంతో పాటు నాడు నేడు కానీ ఈ రోజు కొత్తగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను పవర్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ ఇస్తాను, దానికి తోడుగా సూపర్ 6 ఇస్తానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గద్దెనెక్కారు. కానీ ఆయన గద్దెనెక్కిన తర్వాత ఒక గ్యాస్ ఇచ్చాడు. 2 సంవత్సరాలు అయింది. గ్యాస్ ప్రతి మహిళకి 6 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాడు. ఈనాటికి 1 సిలిండర్ ఇచ్చాడు. అదేవిధంగా ఆడపడుచులందరూ కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి 1500 ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ నిరుద్యోగులందరూ కూడా 3000 వృత్తి ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ మహిళలందరూ కూడా పెన్షన్ ఇస్తానని కళ్ళబోలు మాటలు చెప్పి గద్దెనెక్కినాడు. ఆ రోజు నన్ను ముఖ్యమంత్రి చేయండి, ప్రతి వ్యక్తిని కూడా నేను కోటీశ్వరం చేస్తానన్నాడు. మరి ఎందుకు చేయలేని మేము నిలదీస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే పేద ప్రజలందరూ అల్లాడుతున్నారు. ఈ స్కీమ్స్ అన్ని పేద ప్రజలకు ఇచ్చాల్సిన స్కీమ్స్ అన్ని ఇవ్వకుండా ఆయన దాదాపుగా 1,50,000 కోట్ల అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చారో ఏ లెక్క పక్క లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు వస్తున్న జనం అంతా అల్లాడిపోతున్నారు. ప్రజలందరూ ఏ స్కీమ్ లేదు, పేద బిక్కి వీళ్ళందరూ కూడా. అదేవిధంగా బియ్యం మన హయాంలో ఇంటింటికి తిరిగి ప్రజలందరూ కూడా ఫ్రీగా ఉచితంగా సరఫరా చేశాము. ఈరోజు ప్రజలందరూ కూడా ముస్లిం ముత్తకు అందరూ కూడా డీలర్ దగ్గరికి వెళ్ళి ఎండలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలారా మీరందరూ గమనిస్తున్నారు, మన వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారు మాట తప్పకుండా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది మీరందరూ కూడా బేరీ చేసుకొని రాబోయే కాలంలో మన దద్దాల నారాయణ యాదవ్ గారిని గెలిపించినట్టయితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు, మనందరూ సుభిష్టంగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.